Hi everyone, welcome to my channel Naz Sweet Home. ఈ రోజు మనం ఇండియాస్ లగ్జరీ కొటిలియా క్రూజ్ గురించి మాట్లాడుకుందాము. సో మేము రీసెంట్ గా కొటిలియా క్రూజ్ నుంచి ట్రావెల్ చేసాము ఫ్రమ్ విశాఖపట్నం టు చెన్నై. సో ఆ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. 3 nights and 4 days ఈ షిప్ జర్నీ ఎట్లా ఉంటుందో మీరే ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ టైం మేము మా బాబుతో సముద్రంలో ట్రావెల్ చేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ మెమొరీ adventurous trip, and there is nothing better than that. It's hard to prepare yourself first of all to travel in the cruise in the sea for 3 nights 4 days. సో నాకైతే సముద్రం అంటేనే ప్యానిక్. సో చూద్దాము ఎట్లా ట్రావెల్ చేస్తాము, ఎట్లా ఉంది ఆ జర్నీ మొత్తము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిప్లో షిప్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈ వీడియో మొత్తంలో ఈ క్రూజ్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మేము వెళ్ళిన క్రూజ్లో ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదండి. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది. సో మేము వెళ్ళంగానే వాళ్ళు బ్యూటిఫుల్లీ వాళ్ళు వెల్కమ్ చేశారు మాకు. సో మా బాబుకి బ్యాండ్ అయితే కట్టారు అండ్ దే వెల్కమ్ విత్ జ్యూసెస్ అండ్ మాకైతే క్యాబిన్ కార్డ్ కూడా ఇచ్చారు. సో ఈ కీతోనే మేము క్యాబిన్, సో ఆ కీ ద్వారా యాక్సెస్ చేసేది. సో ఫర్ 3 members 3 కార్డ్ ఇచ్చారు. ఈచ్ పర్సన్ ఈచ్ కార్డ్, ఏ కార్డ్ పెట్టినా క్యాబిన్ రూమ్ అనేది యాక్సెస్ అవుతుంది. సో మేము వెళ్ళంగానే వాళ్ళు బ్యూటిఫుల్గా మాకు షుగర్ కేన్ జ్యూస్ ఆర్ కోకోనట్ జ్యూస్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి దే విల్ ఆఫర్డ్ అస్ అండ్ ఇట్స్ సచ్ ఎ క్యూట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ రూమ్లో పెట్టేసి ఈ షిప్ ఎట్లా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో మా రూమ్ నెంబర్ 7020, 7 + 2 = 9. మేము జర్నీ చేసిన టైం కూడా 9th of July. సో అందుకని మేము 9 నెంబర్ వచ్చేటట్టు ఈ రూమ్ని ఆల్రెడీ మేము 1 week బిఫోరే వెబ్ లాగిన్ అయ్యి ఈ రూమ్ని ఈ నెంబర్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. సో రూమ్ ఓపెన్ అవ్వగానే మాకు ఒక టెలివిజన్ ప్లస్ కొటిలియా టుడే ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళు పేపర్లో యాక్టివిటీస్ మొత్తం డే టు డే వాళ్ళు పెడతారు. సో మేము ఆ పేపర్ ద్వారా మేము ఏమేమి యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది. సో ఆ ఈవెన్ దో వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు. సో ఆ పేపర్ని బట్టి ఆ అనౌన్స్మెంట్ని బట్టి మేము ప్లాన్ అనేది చేసుకోవాలి. సో మా బాబుకి మేము 3 members కాబట్టి ఈ విధంగా సపరేట్ బెడ్స్ ఇచ్చారు. 2 members అయితే సింగిల్ బెడ్ అనేది ఇస్తారు. సో మేము ఉంటున్న క్యాబిన్ 7th deckలో. సో ఓషన్ వ్యూ విండో కూడా ఇచ్చారు. సో ఈ విండో నుంచి ఓషన్ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు. సో ఈ రూమ్లో అయితే వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ వాటర్ బాటిల్స్ అలాగే టెలివిజన్ ఇచ్చారు. సో బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో మేమైతే గోల్డెన్ రూమ్ అయితే తీసుకున్నాము. దీంట్లో ఓషన్ వ్యూ విండో అనేది ఉంటుంది. సో మేము ఈ విండో నుంచి వ్యూ మొత్తం చూడొచ్చు. సో ఆ రూమ్లోనే చాలా నీట్గా ఆర్గనైజర్స్ కూడా 2 wardrobes అనేది ఇవ్వడం జరిగింది. సేఫ్టీ లాకర్ ఇచ్చారు అండ్ హ్యాంగర్స్ ఇచ్చారు. మా లగేజ్ సరిపోయేనంత ప్లేస్ కూడా ఈజీగా ఉంది. సో మేము ఈజీగా పెట్టుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంటర్కామ్ అనేది ఇచ్చారు. ఇక్కడ 0 డైల్ చేస్తే మనకు ఏమైనా జర్నీలో ఆన్ ద వే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా 0కి డైల్ చేస్తే మెడికల్ ఎమర్జెన్సీ హెల్ప్ అనేది అందుతుంది. సో మన రూమ్కే డాక్టర్
వచ్చి మనకు చెక్ చేసి మెడిసిన్ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో హియర్ వాళ్ళు సేఫ్టీ జాకెట్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈ సేఫ్టీ జాకెట్స్ ఎట్లా వేసుకోవాలి అనేది వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పారు. సో రూమ్లో ఇది కూడా పెట్టి ఉన్నారు సేఫ్టీ కోసమని. సో అట్లా రూమ్ చూసేసి లగేజ్ రూమ్లో పెట్టేసి రండి ఇప్పుడు షిప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము మీరు నేను కలిసి. సో రూమ్ నుంచి బయట రాగానే సపరేట్ ఎన్నో రూమ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ బోర్డు ఇచ్చారు. సో షిప్ మొత్తము 11 డెక్స్ అండి. మేము మామూలుగా ఫ్లోర్స్ అంటాం కదా, సో షిప్లో డెక్స్ అని చెప్తారు. సో 11 డెక్స్ ఉన్నాయి. సో ఇది మేము ఫస్ట్ డే అండి షిప్లో. సో ఇంకా బోర్డింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈవినింగ్ 7 o'clock అయితే మన షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సెయిల్ అవ్వడానికి. సో మేమైతే ఆన్ బోర్డింగ్ అయిపోయి రూమ్ చెక్ ఇన్ అయిపోయి ఫస్ట్ ఈ షిప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో వచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఈ క్రూజ్ చూస్తుంటే నిజంగా చెప్పాలంటే 7-star హోటల్ కన్నా 7-star హోటల్ చెప్పడం కూడా తక్కువే అని అనిపిస్తుంది. సో క్రూజ్లో ఫస్ట్ డే బోర్డింగ్ అయిన తర్వాత వాళ్ళే మాకు లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 4 దాకా లంచ్ అనేది రెస్టారెంట్లో ఓపెన్ అయి ఉంటుంది. సో హూ ఎవర్ కమ్స్ లంచ్ అనేది తినొచ్చు. మేము లంచ్ చేసేసిన తర్వాత అట్లాగే డెక్ నెంబర్ 10కి మేము వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్ నెంబర్ 10 టాప్ రూఫ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో డెక్ నెంబర్ 10లో చూస్తున్నట్లుగా చాలా స్పేషియస్గా ఓపెన్ ఏరియా ఉంది. ప్లస్ స్విమ్మింగ్ పూల్, అడల్ట్ స్విమ్మింగ్ పూల్, జకూజీ, కిడ్స్ స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ చేసుకోవడానికి చిన్నపిల్లలకి రెయిన్ డ్యాన్స్ పూల్. సో అన్ని విధాలుగా అన్ని చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈవినింగ్ అయితే ఇక్కడ డీజే కూడా ఉంటుందండి. మంచి పార్టీ కూడా జరుగుతుంది. మంచిగా డ్యాన్స్ చేసి హాయిగా రిలాక్స్ అయ్యి చిల్ అవ్వచ్చు. సో ఇక్కడ చూస్తుంటే ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టారు. మా బాబు స్విమ్మింగ్ చేయడానికి మటుకు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే పూల్ బార్ కూడా ఉంది. సో ఇది 24/7 ఓపెన్గానే ఉంటుందండి పూల్ బార్. సో ఇక్కడ కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ మీరు పూల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఓషన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ హాయిగా తాగొచ్చండి. అండ్ ఆల్సో డీజే, డిస్కో అన్నీ ఉంటాయి. ఈవినింగ్ పార్టీ కూడా ఉంటుంది ఇక్కడ, నైట్ అవుట్ పార్టీ. సో కొంచెం ముందుకెళ్తే ఈ విధంగా అనేది ఉంటుంది. సో సేమ్ డెక్ నెంబర్ 10లో ది డోమ్ అని ఒక డీజే డిస్కో పబ్ ఉంది. సో ఇక్కడ చూస్తే చాలా గ్రాండ్గా, చాలా అంబియన్స్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి. ఇక్కడైతే పార్టీస్ కానీ డీజే డిస్కో ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సో సేమ్ డెక్ నెంబర్ 10లో హాట్ సెక్షన్, స్పా అండ్ సలూన్ కూడా ఉంది. సో ఇది పెయిడ్ సర్వీస్ అండి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా పెయిడ్ చేసి మేము సర్వీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ చైర్మన్స్ క్లబ్. సో చైర్మన్స్ క్లబ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ చైర్మన్స్ క్లబ్ అనేది డెక్ నెంబర్ 5లో ఉంటుంది. అట్లాగే గెస్ట్ సర్వీస్ కూడా డెక్ నెంబర్ 5లో అనేది ఉంటుంది.
సో డెక్ నెంబర్ 5 ద చైర్మన్స్ క్లబ్ ఎలా ఉందో ఒకసారి వ్యూ చూద్దాము. సో ఇక్కడ కూడా బార్ అనేది ఓపెన్ అయి ఉంటుంది, బార్ అనేది ఉంటుంది. హాయిగా ఇక్కడ సీట్స్లో కూర్చొని మ్యూజిక్ అనేది ఉంటుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ హాయిగా తాగొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఈ లైవ్ మ్యూజిక్ 4 o'clock ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. సో అలా చైర్మన్స్ క్లబ్ నుంచి కొంచెం ముందుకెళ్తే అంబియన్స్, యాక్చువల్గా క్రూజ్ అంబియన్స్ మొత్తం చాలా బాగుందండి. ఇక్కడ డ్రింక్ చేసి లైవ్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం అట్లా ముందుకొస్తే ఇక్కడ ఫోటో గ్యాలరీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో గేమ్స్ అనేది ఉంటాయి. ఇది కూడా పెయిడ్ గేమ్స్ అండి. మేము కావాలనుకుంటే గేమ్స్ అనేది పే చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే షాప్స్ కూడా ఉన్నాయి. సో రాయల్ షాప్స్ ఉన్నాయి. సో ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఫోటోషూట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు, కాకపోతే మేము పే చేసుకోవాలి సపరేట్గా. సో సేమ్ అట్లాగే కొంచెం ముందుకెళ్తే డెక్ నెంబర్ 4 అండ్ డెక్ నెంబర్ 5లో స్టార్లైట్ డిన్నర్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. ఇది బోత్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ అన్నమాట. సో డెక్ 5లో ప్యూర్ వెజిటేరియన్ అండి. సో ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో డెక్ 5లో ఓన్లీ వెజిటేరియనే ఉంటుంది. అండ్ డెక్ 4లో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ స్టార్లైట్ రెస్టారెంట్ ఫుడ్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫుడ్ విషయానికి వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్, మెక్సికన్, జైన్, ఇంటర్నేషనల్ కుజీన్ అన్నీ అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ షాపింగ్ కూడా హాయిగా చేసుకోవచ్చండి. క్రూజ్లోనే చాలా షాప్స్ ఉన్నాయి. రిగార్డింగ్ క్లిప్స్ నుంచి డైమండ్ జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఇవి పే చేసి మేము తీసుకోవాలి. సో ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ అనేది యాక్సెప్ట్ చేయరండి వాళ్ళు. సో ఇక్కడ ఏమైనా కొనాలంటే US$లోనే కొనాలి. సో ఇక్కడ ప్రైజెస్ కూడా US$లోనే ఉంది. సో ఇది మహారాజా రాయల్ కెజినో అండి. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను క్రూజ్లో. సో ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయి, హాయిగా ఆడుకోవచ్చు. ఇక్కడ US$లోనే ఆడాలండి, మన ఇండియన్ కరెన్సీ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇస్తే వాళ్ళు మన ఇండియన్ కరెన్సీని US$ లాగా కన్వర్ట్ చేసి మాకు లోడ్ చేసి ఇస్తారు. సో ఆ డాలర్స్ని మేము ఇక్కడ యూస్ చేసి ఆడుకోవచ్చు. సో ఇది కూడా నైట్ మొత్తం ఇక్కడ ఆడొచ్చండి. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ బార్ ఆల్సో. సో తాగి హాయిగా ఆడొచ్చండి. సో మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంది. సో సేమ్ ఇది మహారాజా కెజినో డెక్ నెంబర్ 6లో ఉంది. అలాగే మార్క్యూ థియేటర్ కూడా ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా పెడతాను.
పెద్ద క్రూజ్ని మేనేజ్ చేయాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి కదండి. సో వీళ్ళైతే 600 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు ఈ క్రూజ్ని మేనేజ్ చేయడానికి. సో షాప్స్ చూసారు కదా, ద రాయల్ షాప్స్ అని చాలా బాగుందండి. కాకపోతే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళాలి, అడ్వెంచరస్గా లగ్జరీగా బాగా ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటే ఈ కార్డిలియా క్రూజ్లో ట్రావెల్ చేయాల్సిందే అండి. సో మీరు కూడా వైజాగ్ నుండి చెన్నై వెళ్ళాలి, 3 nights 4 days ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇక్కడ జూలై నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా ఎవ్రీ ఇయర్లో వైజాగ్ నుంచి చెన్నై దాకా సో ఈ షిప్ అనేది ఈ రూట్లో తిరుగుతుంది. సో మీరు మీ ట్రావెల్ బుకింగ్స్తో కానీ లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్లో కానీ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ట్రావెల్ టికెట్స్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో అయితే కనిపిస్తుంది. సో దాంట్లో బుక్ చేసుకోవచ్చు. సో మనలో చాలామంది చిన్నపిల్లలకి తీసుకొని వెళ్తే వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఉంటుంది అని చాలా భయాలు అనేది ఉంటాయి. కానీ ఏం భయపడాల్సిన అవసరం అనేది ఉండదండి. సో వాళ్ళే చిన్నపిల్లలకి పాలు పెరుగు అన్నీ అక్కడే అరేంజ్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూసారు కదండి, ఇది క్యాఫే కూడా ఉంది. సో కింద డిజైన్స్ చూడండి ఎట్లా చాలా బాగున్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇది కూడా ఒక పెద్ద రెస్టారెంట్ అని చెప్పొచ్చండి, బార్ చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ కూడా ఈవెంట్స్ అనేది జరుగుతాయి. సో వాళ్ళు డే టు డే ఎవ్రీ డే వాళ్ళు ఈవెంట్స్ అనేది మా రూమ్లో అయితే ఈవెంట్స్ పేపర్ అనేది పెడతారు. ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మేము ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది మేము డిసైడ్ చేసుకోవచ్చు. సో చూడండి, యాంబియన్స్ చూడండి, అసలు క్రూజ్లో ఉన్నామా లేకపోతే హోటల్లో ఉన్నామా అనేది అద్భుతంగా ఉందండి. అసలు ఆశ్చర్యంగా ఉంది, ఇంత పెద్ద క్రూజ్లో ఇంత యాంబియన్స్, అసలు అంతా చాలా నీట్గా చాలా బాగుంది.
సో ఇది రూమ్స్ అండి, గెస్ట్స్కి రూమ్స్ అన్నమాట. దాదాపు 700 రూమ్స్ ఉన్నాయి అంట ఈ క్రూజ్ మొత్తంలో. సో అలా వెళ్తుంటే ఎక్కడి నుంచి వెళ్ళాము, ఎక్కడికి వస్తున్నాము, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అర్థం అవ్వట్లేదండి. అంత పెద్ద, చాలా పెద్ద హ్యూజ్ క్రూజ్ అండి. సో డెఫినెట్గా నేనైతే ఇండియాస్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ అని చెప్పొచ్చు. సో పాయింట్స్ అయితే 10/10 అండి. చాలా బాగా ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, పైసా వసూలు అని చెప్పొచ్చు. సో ద డోమ్ బార్ అని చెప్పాను కదండి. సో ద డోమ్ బార్ డెక్ నెంబర్ 10 నుంచి అట్లా కొంచెం పైకి వెళ్తే జిమ్ కూడా ఉందండి. జిమ్ అనేది చెప్పారు, చాలా చాలా అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి జిమ్లో, ఎంత పెద్దదిగా ఉంది. సో ఫిట్నెస్ ఫ్రీక్స్కి జిమ్ మిస్ అవుతామా అని ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం లేదు, జిమ్ కూడా ఉంది ఇక్కడ. ప్లస్ యోగా సెషన్స్ కూడా ఉంటాయంట. మార్నింగ్ 8 o'clock నుండి స్టార్ట్ అవుతుందంట యోగా సెషన్స్. సో యోగా కూడా చేసుకోవచ్చు. సీని ఓషన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ యోగా కూడా చేయవచ్చు ఇట్లా. సో ఓవరాల్ దిస్ ఇస్ ద బెస్ట్ ట్రిప్ ఆఫ్ అవర్ లైఫ్ టైమ్ అని చెప్పొచ్చండి. సో it's one of the best adventurous lifetime experience we have gained in this trip. So you are in the middle of the sea, so there is no internet, no network, so you have to enjoy this beautiful nature by the creators. So it is one of the best trip I ever had in my life andi. సో తప్పకుండా మీరు కూడా ఇట్లాంటి క్రూజ్లో ట్రావెల్ చేసి ఓషన్ వ్యూని ఎంజాయ్ చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా వీడియోస్లో నేను క్రూజ్ గురించి విషయాలన్నీ నేను బ్లాగ్స్లో అయితే పెడతాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.